సార్ అందరికీ నమస్కారం సార్. బాగున్నారు అనుకుంటున్నాను. అందరినీ చాలా సంతోషంగా మళ్ళీ పోయిన దివాళీకి కలిశాను. ఇప్పుడు మళ్ళీ ఈ దివాళీకి మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది, కాన్ఫిడెంట్గా ఉన్నాను. కేరామ్ ఇప్పుడు దాకా రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నేను ఎందుకు నమ్మకంగా ఉన్నానంటే ఇప్పుడు పండగ సీజన్ అనగానే కుటుంబం మొత్తం కలిసి థియేటర్కి వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా కోరుకుంటాం. కేరామ్ అలాంటి సినిమానే. ఫ్యామిలీ అందరూ కలిసి, అదిగాక ఈసారి పండగ మండేనో ట్యూస్డేనో వచ్చింది. సిటీలో ఉండే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ అందరూ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి కేరామ్ సినిమాకి వెళ్ళండి. అసలు తప్పకుండా మీరందరూ కడుపు పని అవుతుంటారు. నాది గారికి అంత బాగుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కేరామ్ సినిమా పండగ సీజన్లో రిలీజ్ చేయాలి అని స్టార్ట్ చేసినప్పుడే దీపావళికి రావాలి. పండగకి ఫ్యామిలీ అందరూ థియేటర్కి వెళ్ళి గట్టిగా నవ్వించాలని ప్రిపేర్ అయ్యి తీసిన సినిమా నువ్వు అనుకున్నట్టుగానే వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం టీం అందరం. మా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు కానీ, శివ గారు కానీ, మా డైరెక్టర్ నాని కానీ మేమందరం టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సినిమా గట్టిగా వర్కౌట్ అవుతుందని. ఖచ్చితంగా 18th థియేటర్కి వెళ్ళి మీరందరూ కడుపుగా నవ్వి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే కొంచెం కామెడీ ఎక్కువగా ఉంటుంది, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, బట్ అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవాళ రేపు కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఇబ్బంది పడుతున్నారు, చిన్న ఎమోషన్ లేయర్ ఉంటుంది. బట్ ఎక్కువ ప్రాధాన్యత అయితే ఎంటర్టైన్మెంట్కే ఇచ్చారు సార్. టైటిల్ ఇంగ్లీష్లో పెట్టారు అంటే పాన్ ఇండియాకి వెళ్తామన్నా లేదంటే ఏంటి ఇంగ్లీష్లో పెట్టారు? లేదు సార్, అంటే టైటిల్ ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం ఏంటంటే కొంచెం యూత్ కొంచెం దగ్గర అవుతుంది ఊళ్ళో అనేది. అండ్ ఇంకోటి సినిమా కూడా కొంచెం ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. సార్ మెసేజ్ అనేది ఏం లేదు కానీ ఈ సినిమా ఏదో పెద్ద మెసేజ్ ఇచ్చారనే సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్ అది. బట్ ర్యాంప్ అనేది ఇంతకుముందు చెప్పింది. ర్యాంప్ అంటే ఎందుకంటే సినిమా కొంచెం చాలా వైబింగ్ గా చాలా స్పీడ్ మోడ్లో ఉంటుంది. వాడి పేరు కుమార్ అబ్బోర్ సినిమాలో. సో ఇలా కే ర్యాంప్ అనేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయంటున్నారు. ఏ లేదు సార్, అలా అనుకునేది డబుల్ మీనింగ్ ఏముండదు సార్. ఫ్యామిలీ అందరూ కూర్చొని సరదాగా ఉండేది. ఏదో ఒకటి రెండు ఉంటాయి సార్. మనం ఇంట్లో కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు కొడుకుని పెడతారు కదా సార్, ఏదో వచ్చిన మాట్లాడదు సరదా. అంత ఇబ్బందికరమైనది ఏముంటుంది అది మ్యాచ్ నో సార్. మ్యాచ్ లేదు, పండగ సినిమా సార్. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉండే వాళ్ళు 10 టికెట్లు దిగాయి అనుకుంటారు, సరదాగా నవ్వుకుంటారు కదా.